like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. Please like, share and subscribe Sneha TV. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిర్భయమ్మ మహిళల కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఇంట్లో ఎవరు కూడా Please like, share and subscribe Sneha TV.